హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఫస్ట్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకొక ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, దాని గురించి చెప్తా. వెన్ యూఆర్ ఇన్ ఎ డీప్ షీట్ ఇట్స్ బెటర్ టు క్లోజ్ ఆల్ యువర్ 9 holes అండ్ సిట్ క్వైట్ అనేసి మంచి సామెత. అది యాక్చువల్లీ మన తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే ఏంటంటే, నువ్వు ఎప్పుడైనా మురిగుంటలో పడ్డప్పుడు నవరంధ్రాలు మూసుకొని కూర్చుంటే మంచిది, లేకపోతే మొత్తము అది నీ బాడీలోకి ఎంటర్ అవుతుంది అన్నమాట. ఎందుకు ఈ మాట అన్నానంటే, నాకు కమెంట్లో పెడతా ఉన్నారు అబ్బా, ఎస్పెషల్లీ ఏంటంటే, భయ్యా నువ్వు అన్వేష్ నీ ఫ్రెండ్ కాబట్టి నువ్వేం మాట్లాడట్లేదు దాని గురించి, ఆ టాపిక్ గురించి అని చెప్పేసి అంటా ఉన్నారు. అట్లేం లేదు ఫ్రెండ్స్, అట్లేం లేదు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను దాని గురించి పర్టికులర్గా. ఇట్లాంటి విషయాలలో మనం ఎక్కువ ఇన్వాల్వ్ అయినాం అనుకో, అనవసరంగా ఏమైపోతుంది తెలుసా, జనాలు మనని ఒక రేంజ్లో తిట్టుకుంటూ ఉంటారు. జనాలు పక్కన పెట్టు, ఆ బూతుల ప్రభావం మనం తట్టుకోలేము. ఎస్పెషల్లీ ఏదైనా మన ఫ్యామిలీకి వస్తున్నాయంటే మనం అసలు తట్టుకోలేము. నా మెంటాలిటీ అది. కాబట్టి నేను ఎప్పుడు ఇట్లాంటి పిచ్చి చెత్త కాంట్రవర్సీలో నేను ఇన్వాల్వ్ కాను. ఎందుకంటే సనాతన ధర్మ గురించి, దేవుల గురించి మాట్లాడినప్పుడు డెఫినెట్లీ 100% షూర్గా రెస్పాండ్ అవ్వాలా. నేను ఆల్రెడీ రెస్పాండ్ అయినా దాని గురించి. ఇప్పుడు మళ్ళీ ఎందుకు రెస్పాండ్ అవ్వాల్సి వస్తుందంటే, నాకు కమెంట్స్ అట్లా వస్తూ ఉన్నాయి మళ్ళీ. ఈ ఎదవ ఆటోమేటిక్లీ మళ్ళీ కాంట్రవర్సీ చేస్తూ ఉన్నాడు, వీళ్ళని లాగుతూ ఉన్నాడు, దేవుళ్ళు కళలో వస్తున్నా అని అంటున్నారు, అట్లా చెప్పానంట. ఇట్లా ఎందుకు జనాలను పిచ్చి పువ్వులు చేస్తున్నావు బ్రదర్? నాకు అర్థం కాదు. ఎందుకంత టూ మచ్ చేస్తున్నావు? నువ్వు ఒక్క సింపుల్ లాజిక్ నువ్వు మర్చిపోతా ఉన్నావు. నువ్వు ప్రపంచం మొత్తంలో ఎక్కడున్నా కానీ, ఏ మూలలో ఉన్నా కానీ, మన తెలుగులు కంపల్సరీ ఒక్కడన్నా ఇద్దరన్నా దొరుకుతారు అక్కడ ఈజీగా. ప్రపంచం ఎక్కడన్నా చూసుకోను. అట్లాంటప్పుడు నీకు కూడా నాకు హిందుత్వం అది నీకు తగిలిండు అనుకో, వాడు ఏం చేస్తాడు? నిన్ను అక్కడక్కడ రోడ్డు మీద సాగొడతాడు. అదైతే 100% ఫర్ షూర్. అది బై మిస్టేక్ జనాలు ఎట్లయిపోయినారంటే, ఒక లాజిక్ నువ్వు మర్చిపోవట్లా. ఇట్లాంటి ఇష్యూస్లో ఎప్పుడు కాంప్రమైజ్ కాడు. నువ్వు వేరే కమ్యూనిటీ వాళ్ళని, ఎస్పెషల్లీ మన హిందుత్వాన్ని వదిలేసి, హిందుత్వాన్ని కాకుండా వేరే రిలీజన్ వాళ్ళు ఎవరినన్నా ఇట్లాంటి క్వశ్చన్ ఎప్పుడైనా అడిగినావు అనుకో, ఇట్లాంటి చెత్త కమెంట్లు పెట్టిన చెత్త కమెంట్లు చేసినావు అనుకో, నేను అక్కడక్కడ తలగొట్టేస్తాను, ఇది లేపేస్తాను నీ తలకాయని. అంతే కదా. మేము హిందుత్వాన్ని ఏంటంటే చాలామంది శాంతి కాముక్తులు కాబట్టి ఎక్కువ రెస్పాండ్ అవ్వట్లే. కానీ అయినా కానీ ఆ కమెంట్లలో చూస్తున్నా, ప్రతి ఒక్క వీడియో చేసినప్పుడల్లా కమెంట్లు చూస్తే నాకైతే రియల్లీ అప్రిషియేట్ చేయాలా. ఈ ఒక్క రేంజ్ తిడుతున్నారు. నార్మల్ కూడా కాదు, ఒక రేంజే. తిట్టి నువ్వు ప్రతి సంవత్సరం ఇది ఒకటి నీకు అలవాటు అయిపోయింది. ఈజీ రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి ఏదో ఒక కాంట్రవర్సీలో దూరిపోవాలా, ఇష్టం ఉన్నట్టు బండ బూతులు తిట్టాలా. నోటికి అదుపు అనేది ఏమి ఉండదా నీకు? కొంచెమన్నా బేసిక్ కామన్ సెన్స్ ఉంటుందా? మనిషివే కదా నువ్వు కూడా, అన్నమే తింటున్నావు కదా, షిట్ అయితే తింటలేవు కదా. షిట్ తింటే ఏమన్నా అనుకో, షిట్ తింటే అన్నమే కదా తినేది నువ్వు. కొంచెమన్నా బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి కదా ఇష్టమైన మాట్లాడడానికి. జనాలు అందరిని టార్గెట్ చేస్తావు అంటే, చిన్న రేంజ్లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం అనుకోండి, అదొక బిజినెస్ లాజిక్ అనమాట. ఇది చిన్న యూట్యూబర్స్ కూడా చాలామంది రెస్పాండ్ అవుతారు, చాలామంది తిడుతున్నారు. వాళ్ళ మీద రెస్పాండ్ కాడు. ఓన్లీ 1 million ఎబో సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళ మీద రెస్పాండ్ అవుతాడు, వాళ్ళని టార్గెట్ చేస్తాడు, వాళ్ళ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేస్తాడు, అంత ఇష్టమైన బూతులు తిడతాడు, అన్నీ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఓన్లీ లాజిక్, రెవెన్యూ జనరేట్ చేసుకోవాలి. ఇప్పుడు అట్లా కాదు కదా. నువ్వు పోయి ఎక్కడ పెట్టాలో ఏలు అక్కడ పెట్టేసినావు. నువ్వు కానీ బై మిస్టేక్ కానీ ఇండియాకి పోయినావు అనుకో, ఎప్పటికన్నా కానీ నిన్ను మాత్రం ఎయిర్పోర్ట్ అని సాగుకొట్టేస్తారు జనాలు. అదైతే ఫర్ షూర్. ప్రపంచంలో నువ్వు ఎప్పుడైనా ట్రావెలింగ్ చేసినావు అనుకో, కొంతమంది కంట్రీస్లో కొంతమంది హిందూస్ ఎంత ఇనిషియేటివ్ తీసుకున్నానంటే, ఆస్ట్రేలియాలో రీసెంట్గా చూసినాను, కొంతమంది వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ఎట్లాంటి వీడు వచ్చినట్టే సాగొడతాం అన్నట్టు ఆ రేంజ్లో మాట్లాడుతూ ఉన్నారు. అట్లా అంత పొజిషన్ ఎందుకు తెచ్చుకుంటావు నాకు అర్థం కాదు. నువ్వు చేస్తే ట్రావెలింగ్ కదా, నువ్వు బతికేది దాని మీదే కదా. ఇంకా సబ్స్క్రైబర్ని ఒక చీప్ చూస్తాడబ్బా వీడు, మరీ టూ మచ్ కాకపోతే. వాళ్ళ మీద బతుకుతూ వాళ్ళ వీడియోలు చూస్తుంటే నీకు రెవెన్యూ జనరేట్ అవుతున్నప్పుడు, వాళ్ళ మీద బతుకుతున్నప్పుడు వాళ్ళని కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అంత చీప్గానా నీకు వాళ్ళు కనిపించేది? శాపనార్థాలు పెడతా ఉన్నాడు. నేను గణేశుడు టెంపుల్లో ఉన్నాను, నేను ఇప్పటికి అన్నీ మానేస్తున్నాను. ప్రతిసారి ఇదే డ్రామా, ప్రతి సంవత్సరం ఇదే డ్రామా. తిడతాడు, చేస్తాడు, రెవెన్యూ జనరేట్ చేసుకుంటాడు. మళ్ళీ దాని తర్వాత ఏమంటే నేను శాపనార్థాలు పెడతాను, నన్ను క్షమించండి అది అంటే. జనాలంతా పిచ్చి పుష్పాల్లాగా కనబడుతున్నారా నీకు? ప్రతిసారి డ్రామాలు చేస్తూ ఉంటే 8 లక్షలు వచ్చినాయి నాకు, ఇప్పుడు నేను 2 లక్షలు పెట్టి ఐఫోన్ కొనుక్కుంటున్నా. అరే నీ చెత్త కొడుక, నాకు ఎవరు అడిగింటారా నేను అవన్నీ? కొంచెమైనా బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి కదా. టూ మచ్ కాకపోతే నిన్ను మాత్రం ఫర్ షూర్గా చెప్తున్నా కదా, నాకు తెలిసినంత వరకు ఎవడన్నా కట్టర్ హిందుత్వవాది నీకు కానీ తగిలిందనుకో, వాడు అక్కడే నిన్ను మాత్రం డెఫినెట్లీ కొడతాడబ్బా, ఏమన్నా అనుకోను. చాలామంది ఈ విషయంలో మాట్లాడరు, ఎస్పెషల్లీ చెప్పాలంటే మాట్లాడరు. ఎందుకంటే వాడి నోటి దాటికి తట్టుకోలేరబ్బా.
తట్టుకోలేరు తెలుసా. మనం వింటుంటేనే ఒక రకమైన గుజుస్కాల కదగలుగుతుంటుంది, ఎస్పెషల్లీ కడుపు మండిపోతూ ఉంటుంది. వాడు నిన్ను నీ ఫ్యామిలీని టార్గెట్ చేసి తిడుతుంటే ఇంకెంత కోపం వస్తుందో చెప్పు. చాలామంది కొంతమంది మహానుభావులు ఉన్నారు పాస్ట్లో ట్రావెలర్స్, వాళ్ళు ఎట్లా తట్టుకున్నారు నాకైతే తెలియదు. ఎస్పెషల్లీ చెప్పాలంటే కొంతమంది యూఎస్ ట్రావెలర్స్ ఉన్నారు, మన ఇండియన్ ట్రావెలర్ ఉన్నాడు, వాళ్ళ ఒక రేంజ్లో ఆ భయ్యా సన్న యాదవ్ ఆయన కూడా ఒక రేంజ్లో తిట్టిండు. టూ మచ్. ఇమ్రాన్ వాళ్ళ ఒక రేంజ్లో పప్ప ఆ బూతులు మాత్రం అస్సలు భరించలేం మనం. నేను అందుకే ఇట్లాంటి దాంట్లో ఇంటర్ఫియర్ కావాలంటే నాకు కొంచెం భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే వీడు డైరెక్ట్గా మనిషిని టార్గెట్ చేయడు, డైరెక్ట్గా మనిషిని తిట్టే అంత దమ్ము ఉంటుంది వీడికి ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి ఏంటంటే ఫ్యామిలీని టార్గెట్ చేస్తాడు, ఫ్యామిలీని తిరుగుతాడు గలీజ్ మాటలు. వాడిని దాటి తట్టుకోలేమబ్బా, దాటి తట్టుకోలేము. ఆ బూతులకి చెత్త బూతులు తిట్టుకుంటా. దేవుళ్ళు కళ్ళలోకి వచ్చినారు, నాకు అది చెప్పినారు, ఇది చెప్పినారు, ఇప్పుడు నేను బూతులేం మాట్లాడాను. గరికపాటి గారి గురించి, అంత పెద్ద మనిషి గురించి చెత్త మాట అన్నాడు. ఆ చెత్త మాట గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. శివాజీ గారి గురించి కూడా ఒక రేంజ్లో తిట్టినారు బూతులు. దాని తర్వాత పాపం అవి చూడడం కూడా ఎవరు ఆయన వచ్చి మాట్లాడితే ఆయనను కూడా టార్గెట్ చేసినాడు, ఫ్యామిలీని టార్గెట్ చేసినాడు. వాళ్ళ తమ్ముడు గురించి నేను చెప్తాను అంటే వాళ్ళ తమ్ముడు చేసింది ఏం తప్పు ఉంది నాకు అర్థం కాదు. చేశాడు, ఒక వీడియో చేశాడు, దాని గురించి ఫుల్ ఒక రేంజ్లో పడ్డే కోటింగ్లో అంత ఇంత కాదు, నార్మల్ కూడా కాదు. నెటిజన్స్ మాత్రం ఒక రేంజ్లో వేసుకున్నారు. మరి నువ్వు చేసిన ఘనకార్యం ఏముంది? 14 years అమ్మాయితోని, అంటే చిన్న పిల్లతోని నువ్వు చేసిన ఘనకార్యం ఏముంది? అందరు ప్రతి ఒక్కరు అదే క్వశ్చన్ చేస్తున్నావు కదా నీ కమెంట్లు చూస్తే అవే కనిపిస్తున్నాయి కదా. భయ్యా నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ 14 years అమ్మాయి గురించి చెప్పు అని చెప్పేసి మాట్లాడుతాను కదా, ఇంత పర్వట్ అని చెప్పేసి నేను చెప్తాను. ప్రతి ఒక్క వీడియోలో ఇదే వల్గారిటీ, ఎస్కాట్ వల్గారిటీ అనేది ఉంటుంది కదా. బేసిక్గా లాజిక్ ఏమైపోయింది తెలుసా, ట్రావెలర్స్కి ఎస్పెషల్లీ ఒక దేశానికి పోవాలా, అక్కడ పోయి ఒక ట్రావెల్ ఏజెంట్ చూసుకొని మాట్లాడుకోవాలి, ఒక ఎస్కాట్ని మాట్లాడుకోవాలి. ఎస్కాట్ అంటే ప్రతి ఒక్క విషయాన్ని మాట్లాడుకోవాలి. ఇంకా నువ్వు నన్ను ఈ ప్రపంచం ఇందులో మీ కంట్రీలో ఇవి ప్లేసెస్ నన్ను తిప్పాలా, ఈ రాత్రి చేసే పనులు చేయాలా, అట్లాంటి అన్నీ మాట్లాడుకొని చేసుకొని వాళ్ళతో చేసుకుంటా చేస్తారు వీడియోస్. నువ్వు చేస్తున్నావు, డబ్బులు ఖర్చు పెడుతున్నావు, నువ్వు దేశాలు తిరుగుతున్నావు, అన్నీ తిరుగుతున్నావు. కొంచెం నేను నోరి కంట్రోల్ చేసుకో. జనాలు తెలుగు వాళ్ళని కూడా రకమైన రెస్పెక్ట్ ఇవ్వు జాగ్రత్తగా. నీ మంచి గురించే నేను చెప్తున్నా, నేను తిడుతున్నట్టు చేస్తున్నట్టు కాదు, నీ మంచి గురించే నేను చెప్తా ఉన్నా. ప్రపంచం మొత్తం తెలుగు వాళ్ళు ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండు. ఎవడు ఎప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతాడో నీకు తెలియదు, అది ఎవడు చెప్పలేడు. వైల్డ్గా రియాక్ట్ అయిందనుకో, అప్పుడు నువ్వు ఏం చేస్తావు చెప్పు. కేసులు అయితే ఆల్మోస్ట్ ఎక్కడ పడతా నీ మీద కేసులు పడేసినారు, బుక్ చేసేసినారు. నువ్వు ఏమంటున్నావంటే నేను ఇండియాకి రాను కాబట్టి నేను సేఫ్ సైడ్ అనుకున్నాను. చెప్పలేము అబ్బా, ఎవడు ఎట్లా ఏ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో తెలుసు చెప్పు. అంతే కదా. ఇప్పుడు ఈ మధ్య పొలిటీషియన్స్ కూడా అట్లనే అయిపోయినారు కదా. జనాలు చెప్పే మాటలు వింటున్నారు, నెటిజన్స్ చెప్పే మాటలు వింటున్నారు. ఎందుకంటే వాళ్ళ క్యాపబిలిటీ కూడా ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. అరే అమ్మ వీళ్ళు ఇంతగానో ఇది రచ్చ జరుగుతూ ఉంది, మనం రియాక్ట్ కాకపోతే ఎట్లా, మనం ఏదో ఒకటి చేయకపోతే ఎట్లా అనేసి ఫీల్ అవుతున్నారు వాళ్ళు చాలామంది. చాలా రియలైజేషన్, నెటిజన్స్ చాలా మటుకు రియలైజ్ అయిపోయి మస్తు చాలా ఈ రిలీజియన్స్ దాంట్లో వస్తే చాలా రెచ్చిపోతూ ఉన్నారు. అది కరెక్టే, రెచ్చిపోవాలి, మంచిదే. మరి ప్రతిసారి సాఫ్ట్ కార్నర్ చూపించుకుంటూ పోతే కష్టం. అది రియలైజ్ అవుతున్నారు, చేస్తున్నారు. కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉంటే చాలా మంచిది. నువ్వు దేశం గురించి మాట్లాడుతున్నావు, అవన్నీ మాట్లాడుతున్నావు, ఓకే యాక్సెప్ట్ చేస్తా. అంతేగాని రిలీజియన్ సైడ్ పోకుంటుంటే చాలా బెటర్. ఇంకా ఆ కళ మాట మాపురా బాబు. ఆ దేవుళ్ళ కళకు వచ్చి చెప్తున్నారు, ఆ దేవత కళలు వచ్చి చెప్తుందని చెప్పేసి హిందుత్వాన్ని అంతా దిగజార్చి మాట్లాడకు నువ్వు. మరి టూ మచ్ అయిపోయింది, చాలా టూ మచ్ అయిపోయింది. ఓకే అండి, దీని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోండి. ఇంకా ఇది లాస్ట్ వీడియో. నేను దానికన్నా ఎక్కువ వీడియోలు పెట్టాను, ఎందుకంటే కమెంట్స్ చూస్తే నేను రెస్పాండ్ వస్తుంది, లేకుంటే అసలు కాకపోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే అండి, బై హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.